రెడ్డి డీటెయిల్ చూస్తే పంచాయతీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏంటో చాటాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సాధారణంగా సర్పంచ్ ఎన్నికల్లో రూలింగ్ పార్టీ 90%, ప్రతిపక్షం 10% గెలుస్తాయన్నారు. ఈ ఎన్నికల్లో అంతా రివర్స్ అయిందని తెలిపారు. బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచిన స్థానాలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నారని విమర్శించారు. 2 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని ఆరోపించారు. ఫుట్బాల్ మ్యాచ్ కోసం 100 కోట్లు ఖర్చు చేశారన్నారు. రేవంత్ రైజింగ్ సీఎం కాదు, ఫ్లయింగ్ సీఎం అని హరీష్ రావు చురకలు అంటించారు. జోరు కాంగ్రెస్ బేజారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఎప్పుడైనా రూలింగ్ పార్టీ, ఇప్పుడు మనం కూడా 2 సార్లు గవర్నమెంట్లు ఉన్నాం, అంతకుముందు కూడా కాంగ్రెస్ ఉండే, తెలుగుదేశం ఉండే. ఎప్పుడైనా లోకల్ బాడీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు అనేవి రూలింగ్ పార్టీ 90 పైసలు గెలుస్తుంది, ప్రతిపక్షం 10 పైసలు గెలుస్తుంది. కానీ ఈసారి ఏమైంది, మనం 40%, 4,000కు పైగా సర్పంచులు ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. పోయిన తాప 10 జిల్లా పరిషత్లకు 10 మనమే గెలిచినాం. 33 జిల్లా పరిషత్, 30 జిల్లా పరిషత్లు ఉంటే 30 మనమే గెలిచినాం. 149 మున్సిపాలిటీలు ఉంటే 145 బీఆర్ఎస్ గెలిచింది. 10 డీసీసీబీలు బీఆర్ఎస్ గెలిచింది. అది అప్పుడే మనం 39 వచ్చినాయి. మరి నీకు 66 వచ్చింది, నీకు వచ్చింది 50 లోపలనే. కానీ రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నది 66. మరి నీకు 10 12 ఎమ్మెల్యేలు జనగణితో రావు. మళ్ళీ అందరు ప్రజలు కూడా మాకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, ఇలా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఎట్లయిపోయిందంటే అంత దుబారా. మొన్న ఫుట్బాల్ ఆడింది చూసిరా, ఎవరి కోసమే ఫుట్బాల్ అది. ఈయన మనుమడి షోకు తీర్చుకోవడం కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. నువ్వు ఫుట్బాల్ ఆడితేంది, నువ్వు ఏం ఆడితే మాకేందా రేవంత్ రెడ్డి? సింగరేణి కాలనీసి 10 కోట్ల రూపాయలు తీసుకుపోయి ఫుట్బాల్ మ్యాచ్కు పెట్టిండు. గవర్నమెంట్ ఖజానాకెళ్ళి ఈయన నేర్చుకోవడానికి 5 కోట్లతో స్టేడియం కట్టుకున్నాడు ఒక్కడే. 5 కోట్లు పెట్టి ఈయన సొంతం స్టేడియం కట్టిండు గవర్నమెంట్ పైసలతో. నీ సొంతం పైసలతో కట్టుకో, గవర్నమెంట్ డబ్బులతో ఇలా స్టేడియం కట్టిండు రేవంత్ రెడ్డి. డబ్బా ప్రచారం, రైజింగ్ సీఎం, రైజింగ్ సీఎం అంటుండు. ఈయన రైజింగ్ సీఎం కాదు, ఫ్లయింగ్ సీఎం, ఫ్లయింగ్ సీఎం. 61 సార్లు ఢిల్లీ పోయిండు. రైజింగ్ ఏం లేదు.